హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న వచ్చేసి ప్యాంట్ కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా లాస్ట్. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. నడుం ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్నవి 4 పీసెస్, అవి 2 పీసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసి పైన కుట్టు మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మొత్తం నడుము ముక్కలు 4 వస్తాయండి. కొంతమందికి అయితే 2 వస్తాయి, ఎందుకంటే కంటిన్యూగా క్లాత్ అనేది సరిపోతుంది కట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ ఏంటంటే 4 పీసెస్ వచ్చినాయి కాబట్టి నేను అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా యాడ్ చేసుకోవాలి. 4 పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అలాగా మళ్ళీ పైన కూడా కుట్టేస్తున్నాను. సో ఇప్పుడు 3 పీసెస్ కదా, 4 పీసెస్ని అలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి 4 పీసెస్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం బొందెక్కించుకుంటాం కదా, అటు సైడ్ ఒక పై వైపున మీరు ఎటువైపు పెట్టాలనుకుంటున్నారో అటువైపు చివర్ల అలా ఒక 2.5 ఇంచెస్ వరకు అలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. చివర్న అటు ఇటు 2 వైపులా కుట్టేసుకోవాలి. చూడండి నేను కుట్టేశాను. కుట్టిన తర్వాత మనం ఎటైతే కుట్టామో అటువైపు రివర్స్కి వీడియోలో చూపిస్తున్నారు కదా, చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఇది ఎందుకు కుడుతున్నామంటే బొందెక్కించుకోవడానికి అనమాట. సో అలా మీరు ఎలా కావాలనుకుంటే అలాగా 2 ఫోల్డ్ వీడియోలో ఇందాక చూపించా కదా 2 ఫోల్డ్, అలా కాకుండా నేను సింగిల్ ఫోల్డే చేస్తాను. ఎందుకంటే ఇది పైన మనకి పీస్ రాకుండా క్లాత్కి చివరి వైపున వచ్చే ముక్క ఉంటుంది కదా, అది ఉంది కాబట్టి నాకు అది 1 ఫోల్డింగ్తో నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇది మీకు బొందు పట్టే అంత, కొంతమంది పెద్దగా పెడతారు, కొంతమంది చిన్నగా పెడతారు, ఎవరిష్టం వారిది. సో ఒక 1 ఇంచు 1.5 ఇంచు 2 ఇంచ్ అయినా ఉండేలా గ్యాప్ ఉంచి అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, నడుం పార్ట్లో ఇంతవరకు అయిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లెగ్స్వి తీసుకుందాము. కింద పార్ట్ మనం కట్ చేసుకున్నప్పుడు 2 ఫోల్డింగ్స్ మీద ఉంటాయి కదా, అది ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని 2 లెగ్స్వి అలా ఓపెన్ చేసుకొని కిస్తా వైపు 2 యాడ్ చేసేసుకోవాలన్నమాట, అటు ఇటు సైడ్. చూడండి క్లారిటీగా క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా కిస్తా భాగాన్ని అలా కుట్టేసేయాలన్నమాట, పైనుంచి కింద దాకా 2 స్టిచ్లు వేసుకోవాలి. అటు ఇటు 2 కుట్టేసుకోవాలన్నమాట. దీని కటింగ్ వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. సో అలా రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద మనం ప్యాంట్ కింద మడతేసి కుడతాం కదా, కాలు దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, మనం ఎంతవరకు మడత చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలనేది ఆ టక్స్ పెట్టుకున్నంత వరకు 2 ఫోల్డింగ్స్ అనేది వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో అలా స్టిచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసుకొని కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఒక 2, 3, 4 స్టిచ్చెస్ అన్నా వేసుకోవచ్చు అన్నమాట. కింద పైన వేసుకున్న తర్వాత ఆ మధ్యలో చూపిస్తున్నాను కదా, ఆ మధ్యలో కూడా వేసుకోవచ్చు. నేను 4 వేసాను, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. ఎందుకంటే అది స్టిఫ్నెస్ ఉండడానికి అన్నమాట మనకి. సో నేను మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఆ పాదం అంతా ఇంచుంచుకొని కింద నుంచి పైదాకా మనం ఎన్ని కుట్లన్నా వేసుకోవచ్చు. సో అది అయిపోయింది కదా. అలా 2 కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ ఉంటుంది కదండి, దాన్ని హాఫ్కి అలా కట్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి. మనకి ఈ ఫోల్డింగ్స్ ఏంటంటే ఫ్రంట్, బ్యాక్, సైడ్, అటు సైడ్ ఇటు సైడ్కి గుర్తు అన్నమాట మనకు అలా. ఇప్పుడు కింద పార్ట్ తీసుకొని దానికి కూడా సైడ్లను పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కిస్తా దగ్గర కుచ్చులు వస్తే సైడ్న ఎవరి ఇష్టం వారిది. కొంతమంది ఓన్లీ కిస్తాకే పెట్టుకుంటారు, కొంతమంది సైడ్న కావాలి అంటారు. నేను సైడ్ని కూడా ఒక 2, 3 స్టిచ్చెస్ వేసాను. కిస్తా దగ్గర కూడా స్టిచ్చెస్ కుచ్చుళ్ళు అనేది వేసాను అన్నమాట. సో మనకి ఎప్పుడైనా సరే పై పార్ట్లు 2 ఒకే వైపుకు ఉండేలాగా అలా పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎటువైపు అనేది జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చూసుకునేది ఎటు కుడుతున్నాము అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ స్టిచ్చెస్ విప్పాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో చూడండి, నేను ఇది బ్యాక్ సైడ్ కిస్తాకి యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను కిస్తా వైపుకి ఒక్క 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఒక 5 చిన్నవే, పెద్దగా కూడా కాదు, నేను చిన్న కుచ్చులే ఒక 5 పెట్టానన్నమాట. అలా మనకి వీలుగా ఒక 5 కుచ్చెస్, 5 కుచ్చులు అలా పెట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి ప్యాంటులు, పంజాబీ టాప్ కుట్టడం అనేది. సో కుట్టిన తర్వాత మన సైడ్న వైపుకి మనం మార్క్ అనేది చేసుకున్నాం కదా, టక్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చేదాకా మరీ దగ్గరికి కాదు, కొంచెం గ్యాప్ ఉంచి ఎంత క్లాత్ కరెక్ట్గా ఆ మార్కు, మనం కింద పార్ట్కి పెట్టిన మార్కు ఈ నడుం పార్ట్కి పెట్టిన మార్కు 2 ఒకేలాగా ఒకే దగ్గరికి వచ్చేదాకా పెట్టుకొని మిగిలిన క్లాత్ అనేది అలా కుచ్చు పెట్టుకున్నాం అనుకోండి, మనకి నచ్చినట్టు ఎన్ని వస్తే అన్నీ చాలా బాగుంటుంది సైడ్ కుచ్చులు అనేవి. సో నాకైతే ఒక 2 వచ్చినాయి, కిస్తా దగ్గరే ఎక్కువ పెట్టాను. సో మళ్ళీ అది సైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ కిస్తా దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట. సో మళ్ళీ
అలా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇక్కడ మనం కిస్తా దగ్గర కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. అలా మళ్ళీ ఫ్రంట్ కిస్తా అయిపోతే మళ్ళీ సైడ్కి వస్తాం. మళ్ళీ సైడ్ దగ్గర 2 కుట్లు అలా అన్నమాట. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ కిస్తా దగ్గర మనం కుచ్చులు అనేవి పెడుతున్నాం. యాక్చువల్గా ఫ్రంట్ అలా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను నడుం పార్ట్ మనం 4 కూడా రౌండ్గా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేనేంటంటే యాడ్ చేయడం మిస్ అయింది అది. సో ఇంకా యాడ్ చేయకుండానే చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎక్కడైతే స్టాప్ చేసేసానో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాను అన్నమాట. మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసాము. సైడ్ కుట్లు అనమాట. చూసారు కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా మనం మార్క్ చేసుకున్నవి. అవి 2 ఒకేదాకా వచ్చేదాకా అలా పట్టుకొని మిగిలిన క్లాత్ని అక్కడికి మనకి ఎంత క్లాత్ ఉందో దా క్లాత్ బట్టి ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయో అన్ని కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలన్నమాట. సైడ్ అయిపోయింది. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వస్తామన్నమాట. మళ్ళీ ఇది బ్యాక్ సైడ్కి ఇస్తా దగ్గర స్టార్ట్ చేసాం కదా మనం, అక్కడికి వచ్చేసాం అన్నమాట. మళ్ళీ కుచ్చులు పెట్టుకొని. సో మళ్ళీ ఇదంతా డబల్ కుట్టు, మళ్ళీ రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బొందెక్కి అక్కడ ఇందాక మా కలపలేదు కదా నడుం పట్టి దగ్గర, ఇది ఫ్రంట్ కిస్తా దగ్గర అనమాట. బొందెక్కించుకునే దగ్గర మనం అలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఈ పని ముందే చేసుకొని కూడా నడుం బెల్ట్కి ఆ కుచ్చులు పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక బార్ కిస్తాకి వేసేసుకోవచ్చు. మనం ఎలాగైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదనమాట. అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా నేను ఎక్కువ అలాగే వేస్తాను. ఈసారి అది మిస్ అయిపోయింది. చూసారు కదా, ప్యాంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద మన కాలు పట్టేంత లూజ్ అనమాట. మన ప్యాంట్ కొలత తీసుకోవచ్చు, లేదంటే 6 అన్నా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం చాలా వరకు 6 అనేది సరిపోతుంది. అలా 6కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం కట్ చేసాం కదా అదే ప్యాటర్న్ కింద ఒక 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసిన విధానంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, అలాగా సేమ్ మనం కట్ చేసిన విధానం ప్రకారమే ఒక 1 ఇంచ్ పైకి
ఎక్కడ క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా చూసుకుంటూ నిదానంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒకవైపు మార్క్ చేసుకున్నాం, ఇంకో వైపు కూడా ఉండాలి కదా సేమ్, అందుకని ఇంకొక కాలు దానికి కూడా మార్క్ అనేది చేసుకుంటున్నాను. సో అక్కడ లాస్ట్లో రఫ్ అనేది లాగేయాలి. సో అలాగే ఇంకొక పావించు గ్యాప్తో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి. అసలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కనీసం ఆ కామెంట్ అన్నా పెట్టండి. సో స్టిచ్ అనేది వేసేసుకున్నాం. ఇంకా మనం బొందు కుట్టుకొని బొందు అనేది ఎక్కించుకోవటమే. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ప్యాంట్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.